ప్రార్థనాపూర్వకంగా ఈ పాట వినొచ్చు. నా పూర్వస్థితి నాకు కలిగించరావా, కరుణించి మరలా బ్రతికించరావా, కరుణామయుండా. నా పూర్వస్థితి నాకు కలిగించరావా, కరుణించి మరల బ్రతికించరావా, కరుణామయుండా. నా పూర్వస్థితి నాకు కలిగించరావా, కరుణించి మరల బ్రతికించరావా, కరుణామయుండా. నా హృదయ గుడారము నేలకూలే, నీదు ప్రభావము నన్ను వీడిపోయే. నా హృదయ గుడారము నేలకూలే, నీదు ప్రభావము నన్ను వీడిపోయే. పడిన గుడారము నేలేపి నిలిపి, పడిన గుడారము నేలేపి నిలిపి, నీ మహిమ మేఘము తో నింపరావా, నీ మహిమ మేఘము తో నింపరావా, కరుణామయుండా. నా పూర్వస్థితి నాకు కలిగించరావా, కరుణించి మరల బ్రతికించరావా, కరుణామయుండా. నా పూర్వస్థితి నాకు కలిగించరావా, కరుణించి మరల బ్రతికించరావా, కరుణామయుండా. హృదయపు బలిపీఠము కూలిపోయి, రోదన విద్యను నే మరచిపోతి. హృదయపు బలిపీఠము కూలిపోయి, రోదన విద్యను నే మరచిపోతి. ప్రార్థన బలిపీఠము బాగు చేసి, ప్రార్థన బలిపీఠము బాగు చేసి, కన్నీరు నాలు ఉబికించుమయ్యా, కన్నీరు నాలు ఉబికించుమయ్యా, కరుణామయుండా.
స్థితి నాకు కలిగించరావ, కరుణించి మరల బ్రతికించరావ కరుణామయుండా. నీ సన్నిధి భాగ్యము కోల్పోతి, నాయాత్మలోనే నిరుపేదనైతి. నీ సన్నిధి భాగ్యము కోల్పోతి, నాయాత్మలోనే నిరుపేదనైతి. సకలైశ్వర్యములను మిల్చునాటి, సకలైశ్వర్యములను మిల్చునాటి నీ సన్నిధానం నాకీయుమయ్య, నీ సన్నిధానం నాకీయుమయ్య కరుణామయుండా. నా పూర్వస్థితి నాకు కలిగించరావ, కరుణించి మరల బ్రతికించరావ కరుణామయుండా. నా పూర్వస్థితి నాకు కలిగించరావ, కరుణించి మరల బ్రతికించరావ కరుణామయుండా. కనుమోయక మునుపొక్కసారి నీ కృపతో నన్ను బలపరచుమయ్యా. నీ కనుమోయక మునుపొక్కసారి నీ కృపలో నన్ను బలపరచుమయ్యా. మునుపటి కంటే నాంతమందే, మునుపటి కంటే నాంతమందే ఉజ్వలముగా నన్ను మండించుమయ్య, ఉజ్వలముగా నన్ను మండించుమయ్య కరుణామయుండా. నా పూర్వస్థితి నాకు కలిగించరావ, కరుణించి మరల బ్రతికించరావ కరుణామయుండా. నా పూర్వస్థితి నాకు కలిగించరావ, కరుణించి మరల బ్రతికించరావ కరుణామయుండా. 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 కరుణామయుండా.
దేవా 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 కరుణామయుండా నా పూర్వస్థితి నాకు కలిగించరావా కరుణించి మరలా బ్రతికించరావా కరుణామయుండా. ప్రభు మనందరినీ సంధించునుగాక, మనందరినీ ఆయన తిరిగి మండించునుగాక, ఆయన కృపతో తిరిగి మనందరినీ ఆత్మీయ జీవితంలో బ్రతికించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు, మీ అందరికీ వందనాలు. ఈ విధమైన పద్ధతిలో దేవుని పాదాలు పట్టుకొని ఆయనతో గడపండి. ఆయన నిన్ను తాకి నీతో మాట్లాడి నీకు నిబ్బరాన్ని కలిగిస్తాడు, నిశ్చయత కలిగిస్తాడు. బాధపడకు, నీ సిద్ధపాటును బట్టి, నీ మారు మనసును బట్టి నేను సంతోషిస్తున్నాను అని ఆయన నిన్ను స్పర్శించి దీవించిన దాకా ఆయన పాదాలు వదలకు. అనుభవం నీకు దేవుడు ఇస్తాడు. ఆ తర్వాత ఇక నూతన వసంతంలో, నూతన వత్సరంలో సంతోషంతో ప్రవేశించు. కానీ యేసయ్య పాతపడకూడదు, భక్తి జీవితం పాతపడకూడదు, యేసుతో గడిపే ప్రార్థన అనుభవం పాతపడకూడదు, యేసయ్య పట్ల మనకుండే ప్రేమ పాతపడకూడదు, దేవుని వాక్యం ఎప్పుడు పాతపడకూడదు. మిస్ అవ్వకండి. ఎప్పటికప్పుడు జాగ్రత్త పడండి. దేవునికి దూరం అవుతున్నానా, దేవునితో సమయం తగ్గిస్తున్నానా గ్రహించుకొని ఎప్పటికప్పుడు జాగ్రత్త పడండి. అన్నిటికంటే అందరికంటే కూడా మనకు ముఖ్యం ఆయన. తర్వాత సేవ, తర్వాత పరిచర్య, తర్వాత ఇతరాత్ర. ఫస్ట్ ఆయన. మీ అందరికీ వందనాలు. లైవ్లో ఉన్న వీక్షకులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు, దైవాశీస్సులు. అందరికీ సెలవు. రేపు ఆల్ నైట్ ఉంది కదా, 31వ తారీఖు కదా. రేపు 10 గంటలకల్లా ఆల్ నైట్ ప్రేయర్ స్టార్ట్ అవుతుంది. బాప్తిస్మం పొందగొన్నటువంటి వాళ్ళు రేపు ఆల్ నైట్లో పొందొచ్చు. తర్వాత 1వ తారీఖు కూడా 10 గంటలకి ఆరాధన ఉంటుంది. మరి అందులో కూడా అందరూ కలుద్దాం, ఏకీభవిద్దాం. లైవ్ వీక్షకులు కూడా ఇదే మరి గుర్తుపెట్టుకోండి. రేపు అందుబాటులోకి వచ్చేసండి. దైవాశీస్సులు. సెలవు. గుడ్ నైట్. ప్రైజ్ గాడ్.